ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. 70 ఏళ్లు నీటి అడుగున ఉన్న గుడి మళ్లీ భక్తుల దగ్గరికి ఎలా వచ్చింది? మైసూర్లోని వేణుగోపాలస్వామి గుడి అద్భుత కథ ఇది. 12వ శతాబ్దంలో హోయసల రాజులు ఈ గుడిని ఎంతో గొప్పగా కట్టించారు. కాని 1911లో అప్పటి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య గారు రైతుల కోసం ఆ ప్రాంతంలో డ్యాంను నిర్మించారు. దీని కారణంగా అక్కడ ఉన్న ఆ ఆలయం నీటిలో మునిగిపోయింది. అయితే 2000 సంవత్సరంలో వచ్చిన కరువు కారణంగా ఈ ఆలయం మొత్తం బయటపడింది. 70 ఏళ్లు నీటిలో ఉన్నప్పటికీ చెక్కుచెదరని అద్భుతాన్ని చూసి కోడే ఫౌండేషన్ వారు ఆ ఆలయం మొత్తాన్ని యథాతథంగా డ్యాంకి దూరంగా మార్చే సాహసం చేశారు. దీనికోసం గుడిలోని ప్రతి రాయికి నంబరు వేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తర్వాత ఒక్కొక్క రాయిని జాగ్రత్తగా విడదీసి కిలోమీటరు దూరంలో ఉన్న కన్నంబాడి గ్రామంలో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో పాత కట్టడంలోని ఒక్క రాయి కూడా మారకుండా తిరిగి అచ్చం పాత గుడిలాగే అద్భుతంగా కట్టారు.